నిహారిక కొనిదెల మెగా డాటర్ నిహారిక తను మాత్రం రీసెంట్గా చండీ యాగం చేసిన ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన, ముఖ్యంగా వేణుస్వామి లాంటి వాళ్ళతో పూజలు చేయించుకోవడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నిహారిక ఎందుకోసం చేసింది? తన కెరీర్ కోసమా లేకపోతే ఫ్యామిలీ కోసమా, ఎందుకోసం అనేది చాలామంది డౌట్ పడుతున్నారు. సో మెగా డాటర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక మెగా ప్రిన్సెస్గా పేరు తెచ్చుకుని, కాకపోతే అంత సక్సెస్ఫుల్గా అయితే ఇండస్ట్రీలో తన హీరోయిన్గా రాణించలేకపోయింది. సో చేసిన సినిమాలు మంచివైనప్పటికీ కూడా బిగ్ సక్సెస్లో అయితే చూడలేకపోయింది అనమాట. సో తర్వాత మ్యారేజ్ లైఫ్ కూడా అంతగా ఇది లేకపోవడంతో సో కొంచెం టైం తీసుకుని ఆలోచించి మెగా ప్రొడ్యూసర్గా అయితే మారిందనమాట. సో మరి ఆ పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఆమె తీసిన ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు అయితే ఒక భయంకరమైన బ్లాక్ బస్టర్ అయిపోయిందని చెప్పొచ్చు. పింక్ ఎలిఫెంట్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ పేజ్ అయితే పెట్టుకుందనమాట. సో దానికి ఆ పెద్దలందరూ కూడా ఆమెకి సపోర్ట్ చేశారు. సో ఇంకా ఎప్పుడైనా కావాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఆమెకి ఏ సినిమాకి లాంచ్ చేయాలన్నా, ఏ ట్రైలర్ లాంచ్ చేయించాలన్నా వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు కాబట్టి ఆమెకు అదే ధైర్యం అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆమె తీయబోయే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా మంచి లైనప్స్, అందరినీ చిన్న వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టి కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పి అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ఒక మంచి థాట్తో ఉన్న సినిమాలు ఇవ్వాలి. సో ఇప్పుడు మన కమిటీ కుర్రోళ్ళు చూస్తే చాలా మందికి 90s కిడ్స్ కానీ గుర్తొస్తాయి. కొత్త వాళ్ళని లాంచ్ చేయడం, వాళ్ళందరినీ అంటే ఆ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు కూడా మనం వెళ్ళేటప్పుడు బయటకు తీసుకెళ్తామంటే అంత బాగా డిజైన్ చేయించారనమాట. సో అట్లాంటి ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో వాళ్ళని పట్టుకుని పికప్ చేసి అటువంటి డైరెక్టర్ని కానీ, అటువంటి టాలెంట్ ఉన్న యాక్టర్స్ని కానీ, సో వాళ్ళకి లైఫ్ ఇవ్వడం కూడా మంచిదే అనమాట. సో మరి ఆమె పెట్టిన ప్రొడక్షన్ పేజ్ విజయవంతం కావాలని ఆ ప్రొడక్షన్ ఆఫీస్లోనే ఈ చండీ యాగం జరిపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక నుంచి కూడా ఆమె చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఆ కమిటీ కుర్రోళ్ళలాగే దానికన్నా భారీ సక్సెస్లు అవ్వాలని చెప్పి ఆ పూజ అయితే ఆవిడ చేయించుకుందనమాట. సో చాలామంది నిర్మాతలు ఇట్లా చేస్తూ ఉంటారు, అవి తొందరగా బయటికి రావన్నమాట. ఏమంటే కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఈమెకేమే ఉంటుంది, పోస్ట్ చేయాలి. సో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తాను కూడా ఆవిడ కనపడిన ఎవరైనా అడిగినా కూడా చెప్తున్నారు. సో చాలామంది కొత్త టాలెంట్స్ కోసం ఆవిడ ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారట. సో ఇక కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్స్ మళ్ళీ మనకు దొరుకుతారు ఖచ్చితంగా ఆవిడ రూపంలో. సో అట్లాంటి వాళ్ళు ఒక 10 మందిని ఆదరిస్తే అది ఖచ్చితంగా ఇంకొక 10 మందిని వాళ్ళు కూడా లేపుతారు కాబట్టి ఇండస్ట్రీలో కొత్త కథలు అనేవి పుడతాయి. ఇప్పుడు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా రొటీన్ స్టోరీస్తో చేస్తున్న పరిస్థితి. సో అట్లా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనే ఒక కొత్త టాలెంట్స్ని తీసుకొచ్చి ఈమె ప్రొడ్యూసర్గా ఉండడం. సో ఈమె ఉంటే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు వాళ్ళ కనుక మళ్ళీ ఖచ్చితంగా. సో రిలీజ్ కూడా చాలా మంచిగా దొరుకుతుంది కాబట్టి సో ఈవిడ ప్రొడ్యూసర్గా చల్లగా ఉండాలని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు.